ప్రస్తుతం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ పేరు విన్నా ఒక రేంజ్ వైబ్రేషన్ వస్తోంది. అదే రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్. కేజీఎఫ్ 2 వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత యష్ దాదాపు 3 ఏళ్ల విరామం తీసుకొని చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ వంటి స్టార్ కాస్టింగ్ ఉండటం మరో విశేషం. నిజానికి జూన్ 4న ఈ సినిమా థియేటర్లో సందడి చేయాల్సి ఉంది. కానీ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని యష్ భావించడంతో మూవీ పోస్ట్ పోన్ అయింది. అయితే రిలీజ్ డేట్ వాయిదా పడటం ఒకెత్తైతే ఇప్పుడు కియారా అద్వానీ గురించి వినిపిస్తున్న ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో యష్, కియారా మధ్య కొన్ని హై వోల్టేజ్ బోల్డ్ సీన్స్ ఉన్నాయట. ఇప్పటికే తబాహి సాంగ్ పోస్టర్ చూస్తేనే ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్ లో ఉండబోతోందో మనకు అర్థమవుతుంది. కేవలం పాటలోనే కాకుండా కథలో భాగంగా మరికొన్ని ఘాటు సన్నివేశాలు కూడా షూట్ చేశారట. అయితే ఇప్పుడు ఆ సీన్స్ ను ట్రిమ్ చేయాలని కియారా మేకర్స్ ను కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి కీలక సన్నివేశాలను షూట్ చేసే ముందు హీరో హీరోయిన్ల సమ్మతి ఖచ్చితంగా తీసుకుంటారు. కియారా కూడా మొదట కథ విని షూటింగ్ సమయంలో ఓకే అన్నప్పటికీ ఇప్పుడు అవుట్పుట్ చూశాక కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది. ఆ సీన్స్ అనుకున్న దానికంటే చాలా బోల్డ్ గా వచ్చాయని, అవి సినిమాలో అలాగే ఉంటే ఇబ్బందికరంగా ఉంటుందని ఆమె భావిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఒక సినిమా షూటింగ్ పూర్తయి ఎడిటింగ్ టేబుల్ పైకి వెళ్ళాక ఫైనల్ కట్ ఏంటి అనేది కేవలం దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఇంకా ప్రొడ్యూసర్ల చేతుల్లోనే ఉంటుంది. మరి కియారా కోరిక మేరకు మేకర్స్ ఆ సీన్స్ కు కత్తెర వేస్తారా లేక సినిమా గ్రాండియర్ కోసం అలాగే ఉంచుతారా అనేది మిస్టరీగా మారింది. ఏది ఏమైనా టాక్సిక్ సినిమాలోని ప్రతి అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ బోల్డ్ సీన్స్ వివాదంపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందిస్తే తప్ప ఇందులో వాస్తవమెంతో తెలియదు. ఈలోపు కొత్త రిలీజ్ డేట్ కోసం యష్ ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా కేజీఎఫ్ రికార్డులను తిరగరాస్తుందా లేదా అనేది చూడాలి.